సంక్రాంతి తరువాత జనంలోకి వస్తాను అంటున్న వైఎస్ జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు ఉంటానని, కార్యకర్తలతో మాట్లాడతానని ఆయన అన్నారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కార్యకర్తలతో జగన్ భేటీ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యేలు లేదా సమన్వయకర్తలు ఉండకూడదని అధిష్టానం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఉన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమావేశంలో పాల్గొనాలని వాళ్ళు పట్టుబడుతున్నారని తెలిసింది. ఒకవేళ తాము సమావేశంలో లేకపోతే కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ విలువ ఉండదు అనే వాదనను వారు తెరపైకి తెస్తున్నారని టాకు. దీంతో వైసీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందని వినికిడి. సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు జగన్తో పాటు వేదికపై ఉంటే కార్యకర్తలు నిర్భయంగా నిజాలు చెప్పే పరిస్థితి ఉండదు అనే వాదన మరోవైపు. కార్యకర్తలతో సమావేశాలు ఎలా నిర్వహించాలి అనే విషయమై వైసీపీ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేస్తోంది. చాలా మంది జగన్తో పాటు సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు వేదికపై ఉండకూడదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు జగన్కు తెలియాలి అంటే ధైర్యంగా కార్యకర్తలు మాట్లాడాల్సి ఉంది. అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. మీరేమంటారు?